ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా నిర్వహిస్తున్నారు. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, మొత్తం క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వచ్చిన వారికి చేప ప్రసాదం వేస్తున్నారు. దాదాపు 1,00,000 చేప పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేసినట్టు కూడా తెలుస్తున్నారు. శాకాహారులకు బెల్లంతో పెట్టి ఇక్కడ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒకవైపు థియేటర్స్ అధికారులు కావచ్చు, ఇంకోవైపు R&B అధికారులు కావచ్చు, పెద్ద ఎత్తున అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఇక్కడ చేసుకుంటారు. మన విజువల్స్ లో చూసుకోవచ్చు, ఒక్కొక్కరికి నిమిషం నుండి 2 నిమిషాల పాటు సమయం పడుతుంది. వచ్చిన వారందరికీ వెంటనే అయ్యే విధంగా చేప ప్రసాదం పెట్టి దీని ద్వారా అస్తమా కావచ్చు, ఏదైతే శ్వాసకోశ సమస్యలు ఉంటాయో వాటిని కూడా ఈజీగా పోతాయంటూ కూడా చాలా మంది చేస్తారు. కొన్నేళ్ల నుండి ఇది పత్తిని ఫ్యామిలీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈ చేప ప్రసాదం కోసం వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వీళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇటు ప్రభుత్వం నుంచి కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా మంది వచ్చే అవకాశం ఉంది. దాదాపు లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక పత్తిని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. సో మొత్తం మీద రేపు మధ్యాహ్నం 11 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం అనేది మొదలైంది. ఇప్పటికే చాలా మంది క్యూ లైన్ దాదాపు 2 నుండి 3 కిలోమీటర్ల మేర ఉన్నది. వచ్చిన వారందరూ కూడా చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు వచ్చి ఇక్కడ ఈ చేప ప్రసాదం అనేది వేసుకుంటారు. దీని ద్వారా ఒకవైపు ఉపశం కావచ్చు, అదేవిధంగా ఆస్తమా కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గుతాయి అంటూ కూడా ఈ రోగాలన్నింటినీ కూడా నయం చేస్తుందంటూ కూడా చాలా మంది నమ్ముతారు. దీంతో ముఖశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఈ చేప ప్రసాదం పంపిణీ అనేది చేస్తుంటారు. పత్తిని ఫ్యామిలీ ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా అదే విధంగా చేస్తున్నారు. సో మొత్తం మీద ఘనంగా కొనసాగుతుంది. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎక్కడికక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. వాష్రూమ్స్ కావచ్చు, నీటి సదుపాయము, అన్నింటినీ ఫుడ్ ఇవన్నీ అరేంజ్ చేశారు. వచ్చే వారందరూ కూడా చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఒక పత్తిని ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్తున్నారు.